సజ్జపిండి ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం. సజ్జపిండి హోల్ మిల్లెట్ ఫ్లోర్ ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే చిరుధాన్యాల పిండి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మరి వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి సజ్జ అంబలి రూపంలో అద్భుతంగా పనిచేస్తుంది. సజ్జలోని మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వేసవిలో చలువ. సజ్జ పిండితో చేసిన అంబలి లేదా జావ తాగడం వల్ల వేసవిలో శరీరం చల్లబడి డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది. సజ్జ పిండితో మనం సజ్జ రొట్టెలు, సజ్జ జావ, సజ్జ అంబలి, సజ్జ బిస్కెట్లు, సజ్జ లడ్డు వంటి వివిధ రకాల ఆరోగ్యకరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. నేను సజ్జ గారెలు ఇప్పుడు చేస్తున్నా. 2½ సజ్జ పిండి తీసుకొని 1½ కప్పు వాటర్ నేను బాగా వేడి చేసి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు యాలక్ బుడ్డలు, శొంఠి అవి దంచి వాటర్ మరుగుతప్పుడు వేసి బెల్లము 1 కప్పు తీసుకొని వేసుకోవాలి. వేసుకొని ఈ పిండి మరుగుతున్న వాటర్లో పిండిని వేసేసి బాగా కలపాలి. ఇలా ఈ విధంగా వచ్చింది చూడండి. ముద్ద కట్టడానికి వచ్చే విధంగా మనము బాగా ఇలా రబ్ చేసుకొని పిండి దాని కింద వేసుకొని బాగా రొట్టె మాదిరిలా కొట్టుకొని, లేదంటే మీరు చపాతీ కర్ర ఉంటుందా దాంతోనన్నా ఇలా రబ్ చేసుకోండి. ఇలా నేనైతే రొట్టె చేసి ఒక బౌల్ తీసుకొని దాన్ని ఇట్లా రౌండ్గా పీసెస్ చేసుకుంటున్నా. ఇలా అన్నీ చేసేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేడిన తర్వాతకి ఇవన్నీ వేసేయాలి. ఇలాగ అన్నీ సరిపోయేటన్ని మనం చేసేసుకొని ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. గ్లూటెన్ రక్తహితం. ఇది గ్లూటెన్ లేని పిండి కాబట్టి గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి ఉత్తమ ప్రయత్నం. సజ్జలు నెమ్మదిగా జీర్ణం అవుతాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచవు. డయాబెటీస్ రోగాలకు ఇది మంచిది. మీరు ఇలాగే చేసుకొని సమ్మర్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి మీరు ఏది మీకు ఎలా నచ్చితే అలా సజ్జ జావ కానీ, సజ్జ అంబలి, సజ్జ బిస్కెట్లు, సజ్జ లడ్డు ఏదో ఒక విధంగా మన పిల్లలకి మనము ఇలా మనం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన వంటకాలను చేసుకొని మనం ఆరోగ్యంగా ఉందాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వేడయ్యాయి కదా చూడండి, గోల్డెన్ కలర్ వచ్చిన దాకా తీసుకొని ఒక బాక్స్లో